ఒకరోజు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఒక క్యాఫేలో కలుస్తారు. వాళ్ళిద్దరికి ఈ మధ్య మాటలు సరిగా ఉండట్లేదని, వాళ్ళ బాండ్ ఎందుకో చెడిపోతుందని ఇద్దరు అనుకుని కలుస్తారు. దానికి ఒక అమ్మాయి, ఎందుకు ఈ మధ్య నువ్వు నాతో సరిగ్గా ఉండట్లేదు, అసలు ఎందుకు మన బాండ్ తగ్గిపోయింది అని అడుగుతుంది. దానికా ఇంకో అమ్మాయి అంటుంది, సరే నేను నిన్న ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్పు, 7 into 0 ఎంత అని అడుగుతుంది. దానికి అమ్మాయి 0 అంటుంది. ఓ వెరీ గుడ్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్, 75,894 into 0 ఎంత అని అడుగుతుంది. అయినా 0నే అంటుంది. దానికి అమ్మాయి ఎగ్జాక్ట్లీ అంటుంది. ఇంకొక అమ్మాయికి ఈ అమ్మాయి ఏం చెప్తుందో అర్థం కాదు. అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, ఒక వైపు నుంచి ఎంత ఎఫర్ట్స్ ఉన్నా ఇంకో వైపు అసలు ఎఫర్ట్సే లేకపోతే కొంతకాలానికి ఆ బాండ్ కూడా 0 అయిపోతుంది అని చెప్తుంది. ఇంకొక అమ్మాయికి తను చేసిన తప్పు అర్థమై పాపం డల్ అయిపోతుంది. లైఫ్లో కూడా అంతే. రిలేషన్షిప్ అయినా ఫ్రెండ్షిప్ అయినా అది ఏ బాండ్ అయినా ఒక సైడ్ నుంచే ఎఫర్ట్స్ వచ్చి ఇంకొక సైడ్ అసలు ఎటువంటి ఎఫర్ట్స్ లేకుండా వాళ్ళని గ్రాంటెడ్గా తీసుకుంటే కొంతకాలానికి ఎఫర్ట్స్ పెట్టే వాళ్ళకి కూడా చిరాకు వస్తుంది. అంత అందమైన బాండ్ సున్నాగా మారిపోతుంది. లైఫ్లో కూడా మన దగ్గర ఉన్న విలువైన మనుషుల్ని మన దగ్గర ఉంచుకోవాలంటే ఎఫర్ట్స్ పెట్టాలి. అది ఎలాంటిదైనా అవతల వాళ్ళకి ఏం కావాలో మనకి నిజమైన ప్రేమ ఉంటే మనకే అర్థమవుతుంది. ఒక్కసారి ఆలోచించండి. జాగ్రత్త.